హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము గోంగూర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గోంగూర అయితే ఒక 5 కట్టలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసి తేమ లేకుండా అయితే ఆరబెట్టేశాను. ముందుగా ఇవైతే పౌడర్ అయితే చేసుకునేద్దాం. చూడండి, పౌడర్ అయితే రెడీ చేసేసాను. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకునేసాము. ఇప్పుడు ఇందులో గోంగూర అయితే వేసుకునేద్దాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 5 మినిట్స్ అయితే మెత్తగా మగ్గిపోవాలి. చూడండి, ఇక్కడ 10 మినిట్స్ అయితే పట్టేసింది. ఇక్కడ ఎక్కడ మిక్సీకి లేకుండా మెత్తగా స్మాష్గా అయితే అయిపోయిందనమాట. ఇందులోనే ఒక కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్. చూడండి, ఇంగువ అయితే వేసేసాను. ఆప్షనల్ అనమాట, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదండి. ఒక 10-15 డేస్ అయితే మాత్రం నిలువ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం పౌడర్ అయితే చేసుకునేసాము. పౌడర్ని కూడా వేసుకునేద్దాం. పౌడర్ కలిసిపోవాలన్నమాట బాగా. పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత అయితే వేసేద్దాం. చూడండి, ఇక్కడ మసాలా అయితే వేసేసాను, రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చూడండి ఒక 5 మినిట్స్ అయితే చిట్లనివ్వాలి. చూడండి, ఇక్కడ పచ్చడి అయితే ఆపేసేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే ఇందులోకి అయితే వేసుకునేద్దాం. చూడండి, గోంగూర నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చడి ఊరే కొద్దీ ఆయిల్ అయితే పీల్చేస్తుంది కాబట్టి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 15 డేస్ వరకు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. చూడండి, బౌలు తడి లేకుండా నీట్గా ఉండాలి, లేకపోతే బూజు అయితే పట్టుతుంది. తడి లేకుండా ఉండాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. చూడండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.